అన్నా చూసారా, జాబ్ రాదన్నారు 2 వారాల్లో తెచ్చుకున్నా. శాలరీ ఎంతరా? 15,000 నాన్న. సురేష్ గారు ₹1,00,000 తెచ్చుకుంటున్నాడు. సంబరపడిపోకు. నేనేం చేసినా మీరు సాటిస్ఫై అవ్వరు కదా. మన కోసం బతుకుతున్నాం, వాళ్ళ కోసం బతుకుతున్నాం నాన్న. పక్కింటోడికి 50 వచ్చింది, ఆ సురేష్ గారికి 1,00,000 వచ్చింది, వాడికి ఎంత వచ్చింది, వీడికి ఎంత వచ్చిందని వాళ్ళందరితోనే నన్ను కంపేర్ చేసి మీ బుర్ర పాడు చేస్తున్నారు. తర్వాత నా బుర్ర పాడు చేస్తున్నారు. నిన్నటి దాకా ఉద్యోగం లేదు, చేతిలో డబ్బులు లేవు, ఇప్పుడు 15,000 శాలరీ వస్తుంది కదా, సరిపోదా? వాళ్ళగా మనం ఎందుకు నన్ను కంపేర్ చేసుకుని బతకాలి? వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మంచి చదువుకున్నారు. నేనా ఒక పాత గవర్నమెంట్ కాలేజ్లో బోర్డు డిగ్రీ చేశాను. ఈ జాబ్ రావడమే ఎక్కువ. మనకున్న కళ్ళిన్ని, మనకున్న ఆస్తులన్నీ రెండు ఎలా మ్యాచ్ అవుతాయి నాన్న? మీరు సంపాదించింది మీకు సరిపోదు, నేను అలా కోట్లు సంపాదించలేదు, నా వల్ల కాదు. ఎందుకంటే నా స్తోమత అంతే. మీకు మన జీవితం చూసి నవ్వుకుంటారేమో, నాకు మన జీవితం చాలా నచ్చింది నాన్న. చిన్న మారుతి గారు మీకు ఎలా కనిపించకపోవచ్చు, నాకు అదొక బెంచ్ కారు నాన్న. అందరూ కలిసి హ్యాపీగా తినడం మీకు ఏమనిపించకపోవచ్చు, నాకు అదే కోట్లు ఆస్తి నాన్న. మీకు ఇది అర్థం కాదు. మీకు కావాల్సిందల్లా ఏంటంటే మంచి జాబు, మంచి శాలరీ, మంచి పెళ్లి, మంచి పిల్లలు, అంతే. మీరు అలా ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు మన మంచి ఎంత ఉన్నా మనకి సరిపోదు నాన్న. కంపేర్ చేయడం ఆపించి నాన్న, జీవితం మొదలు పెట్టండి. ఈ 60 ఏళ్ళ ముసలోడికి చెప్పి నేను ముసలోడిని అయిపోతున్నాను అంతే. మీకేమి తెలియట్లేదు ఇంకా.